మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా ఆరోగ్యాంధ్ర కళ సాకారానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ కేంద్రం DINCని కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 11 PHCలు 2 UPHCలను అనుసంధానించి ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నేడు లాంఛనంగా దీనిని ప్రారంభించనున్నారు. DINC పనితీరు సేవలపై ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నెర్వ్ సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి పరిస్థితులకు అనుగుణంగా వైద్య సేవలు అందించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల ఆరోగ్య సమస్య, చికిత్స చేసిన వైద్యుడి పేరు, ఔషధాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యక్తిగతంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ కేటాయించి రోగికి ఇస్తారు. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏ ఆసుపత్రికి వెళ్లినా అతడి ఐడి ద్వారా గతంలో బాధించిన రోగం, తీసుకున్న వైద్యం వివరాలను వైద్యుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మెరుగైన చికిత్స అందించడానికి వీలు కలుగుతుంది. పేషెంట్ మొదటగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ ఉంటారు. ఈ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ ఆ పేషెంట్ యొక్క వివరాలను నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత యూనిక్ ఐడి డెవలప్ చేయబడుతుంది. ఈ యూనిక్ ఐడి ఎక్కడ గానీ ఎప్పుడు గానీ ఒకసారి పేషెంట్ డేటా డీటెయిల్స్ యూనిక్ ఐడీలు ఎంటర్ చేసేస్తే దేశం మొత్తం మీద గానీ ఈ యూనిక్ ఐడి నెంబర్ గానా ఆబా ఐడి నెంబర్ అంటాము. ఈ ఆబా ఐడి నెంబర్ చెప్తే పేషెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తము మనం ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. వాళ్ళ వైటల్స్ అంటే పల్స్, బీపీ, టెంపరేచర్ వగైరా విషయాలన్నీ కూడా నమోదు చేయబడుతుంది. ఇవన్నీ కూడా సిస్టంలో నమోదు చేయబడుతుంది. ఏ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులనే కానీ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సలహా మేరకు నేరుగా పేషెంట్తో మాట్లాడి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, బాధలు, ఆరోగ్య సమస్యలను తెలుసుకొని సలహాలు ప్లస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీలు, బాలింతలకు అందాల్సిన సేవలపై DINC ఆశా కార్యకర్తలు, ANMలను అప్రమత్తం చేస్తుంది. నెర్వ్ కేంద్రాల్లో వైద్యులు, ANMలు నిత్యం అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. రోగి మారుమూల ప్రాంతంలో ఉన్న వీడియో కాల్ ద్వారా వర్చువల్ పద్ధతిలో వైద్యుల సూచనలు, సలహాలతో చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్ సర్వీసెస్ ఏమున్నాయంటే మనకి ప్రస్తుతానికి మండే ఎండోక్రైనాలజిస్ట్ ఉంటున్నారు, ట్యూస్డే వచ్చి జనరల్ మెడిసిన్, తర్వాత వెడ్నెస్డే వచ్చి మనకి OBG సర్వీసెస్, సాటర్డే వచ్చి మనకి పీడియాట్రిషియన్ సర్వీసెస్. PHCలో ఒక వీపాడ్ రూమ్ అనేది కనెక్ట్ చేశారు. అక్కడ వీపాడ్ నుండి మనకి త్రూ వీడియో కాల్ ద్వారా అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాము. పేషెంట్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా హిస్టరీ కానీ మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి అక్కడ త్రూ స్పెషలిస్ట్ డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఏదైనా డెలివరీ అయిన తర్వాత ANC సర్వీసెస్, PNC సర్వీసెస్, ఇమ్యునైజేషన్ ఇవన్నీ ఈ హెల్త్ ఎక్స్ యాప్లో అనేది నమోదు చేయబడుతుంది. ఈ హెల్త్ ఎక్స్ యాప్ ద్వారా మనము ఫ్యూచర్లో ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ అనేవి డిజిటలైజేషన్ చేయబడుతుంది అనమాట. ఒక పేషెంట్కి ఒక టెర్షియరీ కేర్ హాస్పిటల్లో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఒక PHC స్థాయిలో అదే పేషెంట్కి అదే రకమైనటువంటి ట్రీట్మెంట్కి చాలా తక్కువ ఖర్చుతో కరెక్ట్ అయిన వైద్య సేవలు అందించడానికి వీలవుతుంది. కుప్పం నియోజకవర్గంలో ప్రప్రథమంగా ఇది ఎక్కడ లేదు, ఇండియా మొత్తం ఇది ఎక్కడ లేదు. సో ఇలాంటి దాన్ని మనము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా తప్పకుండా వినియోగించుకోవాలని, అదేవిధంగా వాళ్ళు PHCలకు వచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు సెల్ ఫోన్లు, ఆ ఆధార్కి లింక్ అయినటువంటి సెల్ ఫోన్లు కూడా తీసుకురావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న DINC సేవలను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం ద్వారా ఆరోగ్యాంధ్ర కలను సాకారం చేయనున్నారు.